నా ప్రేమ నీకోసమే 19th చాప్టర్. హా మిస్టర్ విష్ణు, మీ మీద వచ్చిన అలిగేషన్ ఫాల్స్ అని ఏసీబీ వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో తేలిపోయిందట. మీ గురించి క్లీన్ షీట్ ఇచ్చారు. సో మీకు మీ జాబ్కి ఇంకా ఎలాంటి ప్రాబ్లం లేదు. మీరు క్యూర్ అయ్యాక ఎప్పటిలాగే మీరు వర్క్కి వచ్చి కంటిన్యూ చేయండి అని చెప్తారు. థ్యాంక్ యూ సార్, నేను కోలుకున్నాక వచ్చి జాబ్లో జాయిన్ అవుతాను అని అంటారు విష్ణు గారు. ఓకే, టేక్ కేర్ మిస్టర్ విష్ణు, మేము వెళ్ళొస్తాం, ఉంటామమ్మా అని రాధిక వాళ్ళకి కూడా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇందు సంతోషంగా వాళ్ళ నాన్న పక్కన కూర్చుని, చూసారా నాన్న, ఎవరు మనల్ని దెబ్బతీయాలని చూసినా దేవుడు మన వైపే ఉన్నాడు అని అంటుంది. అవును తల్లి, కానీ అలా నన్ను ఇరికించాలని చూసింది ఎవరో తెలియట్లేదు అంటారు విష్ణు గారు. ఆయనని ఇరికించింది దక్ష అని తెలిసినా ఇందు ఇప్పుడు వాడి గురించి చెప్తే నాన్న నా కోసం ఇంకో టెన్షన్ తీసుకుంటారు, వీళ్ళకి ఇప్పుడు చెప్పకుంటేనే మేలు అని అనుకుంటుంది. ఎవరైతే ఏంటి నాన్న, వాళ్ళకు కూడా అర్థమై ఉంటుందిలే, మంచి వాళ్ళకి అన్యాయం చేస్తూ ఉంటే దేవుడు చూస్తూ కూర్చోడని అని అంటుంది. ఇంకా నువ్వు రెస్ట్ తీసుకో, ఎటువంటి ఆలోచన లేకుండా అని చెప్పి అక్కడి నుంచి తన గదిలోకి వెళ్తుంది. అమ్మయ్యా, నాన్నకి ఆపరేషన్ జరిగింది, నాన్న మీద పడ్డ నింద కూడా నిజం కాదని తెలిసింది, ఇక ఎటువంటి ప్రాబ్లం లేదు అని హాయిగా అనుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. ఇందు ఫ్రెష్ అయి రాగానే ఇందు ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఎవరో ఏదో కొత్త నెంబర్లా ఉందే అనుకుని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అటు నుంచి మాటలు విని ఆశ్చర్యంలో మునిగిపోతుంది. కాల్ కట్ అవ్వగానే ఆలోచించడం మొదలు పెడుతుంది. ఎందుకంటే ఆ కాల్ ఒకప్పుడు ఇంటర్వ్యూస్ అటెండ్ అయిన కంపెనీ నుండి. అప్పుడు జాబ్ ఆఫర్ ఇచ్చినట్టే ఇచ్చి తర్వాత లేదు పొమ్మన్నారు. ఇప్పుడు వాళ్ళంతటా వాళ్లే జాబ్లో జాయిన్ అవ్వమంటున్నారు. ఇందు ఆలోచనలో పడింది. తండ్రి మీద పడ్డ నిందపోయి జాబ్ తిరిగి రావడం, ఇప్పుడు తనకు దక్కని జాబ్ మళ్ళీ చేయమనడం వెనుక దక్షహస్తం ఏమైనా ఉందేమో అని. ఆ రోజు తర్వాత మళ్ళీ నాకు కనిపించలేదు. ఏమయ్యాడు? నిజంగా నాకు దూరంగా వెళ్ళిపోయాడా? అదే నిజమైతే నేనింకా ఫ్రీ బర్డ్ అవుతాను అని సంతోషపడుతుంది. ఏంటి ఇందు, అతను మీ నాన్న పరువు పోకుండా కాపాడాడు, ఇప్పుడు నీ జాబ్ నీకు తిరిగి వచ్చేలా చేశాడు, కాబట్టి నువ్వు ఒకసారి అతని గురించి, అతని ప్రేమ గురించి ఆలోచించొచ్చు కదా అని అంతరాత్మ అంది. తొక్కేం కాదు, అసలు మా నాన్న మీద నింద పడేలా చేసిందే వాడు, ఇప్పుడు నింద పోగొట్టాడు అని వాడిని ప్రేమించాలా? ఇంకా నా జాబ్ అంటావా, అది నా టాలెంట్ వల్ల వచ్చిందే కానీ వాడి వల్ల రాలేదు. అప్పుడు రాకుండా కూడా వాడే అడ్డుపడ్డాడు. సో ఇందులో కూడా వాడు చేసిన గొప్ప పని ఏం లేదు. అయినా వాడి వల్లే కదా మా నాన్నకి ప్రాణం మీదకి వచ్చింది. ఏదో ఆ డాక్టర్ దయ వల్ల మా నాన్న మాకు దక్కాడు, కానీ లేకపోతే ఈ పాటికి ఆయన పరిస్థితి ఎలా ఉండేదో అని బాధపడుతూ, జీవితంలో వాడిని క్షమించే ఉద్దేశం లేదు నాకు అని అరిచి చెబుతుంది ఇందు. దెబ్బకి అంతరాత్మ అక్కడి నుంచి మాయమవుతుంది. ఇలా రోజులు గడుస్తూ ఉండగా విష్ణుగారు కోలుకొని ఆయన మళ్ళీ ఆఫీస్కి వెళ్లడం మొదలు పెడతారు. ఇక ఇందు కూడా జాబ్లో జాయిన్ అవుతుంది. ఒకరోజు ఇందు ఆఫీస్ అయిపోయి స్కూటీ మీద ఇంటికి వెళ్తుండగా దారిలో కార్కి ఆనుకుని ఇందు కోసం వెయిట్ చేస్తున్న శివ కనిపిస్తాడు. ఇందు స్కూటీ కనిపించగానే అలర్ట్ అయిన శివ తనని ఆగమన్నట్టు సైగ చేస్తాడు. స్కూటీ పక్కకి ఆపి శివ దగ్గరికి వస్తుంది ఇందు. నీతో మాట్లాడాలిందు అని అక్కడే పక్కన ఉన్న కాఫీ షాప్లో కూర్చుంటారు ఇద్దరు ఎదురెదురుగా. కాసేపు మౌనం తర్వాత శివే నోరు తెరుస్తాడు. ఎలా ఉన్నావు ఇందు అని అంటుంది. కానీ శివని ఫేస్ చేయడానికి ఇబ్బందిగా ఉంది ఇందుకి. తన వల్ల, దక్ష వల్ల ఏ సంబంధం లేని శివ సఫర్ అయినందుకు ఇందుకు గిల్టీగా కూడా అనిపిస్తుంది. అందుకే శివతో మాట్లాడాలంటే కొంచెం ఇబ్బంది పడుతుంది ఇందు. ఇందు, జరిగింది మొత్తం నాకు తెలిసింది అని అనగానే శివ వైపు చూస్తుంది. హా,
మా మావయ్య మొన్న అంకుల్ని కలిశారంట. అక్కడ ఆయనకి జరిగినవి మొత్తం చెప్పారు. ఆయన నాతో చెప్పారు అని చెప్తాడు శివ. ఓ అలాగా అంటుంది, ఏం మాట్లాడారో తెలియక. నేనిన్ని రోజులు అతను కట్టిన తాళిని యాక్సెప్ట్ చేసి అతని భార్యగా ఉన్నావేమో అనుకున్నాను ఇందు అంటాడు. ఇందు అలాగే చూస్తూ ఉంటది తప్ప ఏమీ మాట్లాడదు. అందుకే నీ దగ్గరికి రాలేకపోయాను. ఇంకా అంకుల్కి ఆపరేషన్ జరిగిన విషయం కూడా తెలియదు నాకు. కనీసం అలాంటి సమయంలో కూడా స్నేహితుడిలా అయినా గుర్తు రాలేదా నీకు నేను అని అడుగుతాడు శివ. ఆ మాటకి ఇందు అదేం లేదు, అసలు నా మైండ్ అప్పుడు పని చేయలేదు. మా నాన్నని ఎలా బ్రతికించుకోవాలా అనే ఆలోచన తప్పించి ఇంకేమీ నా మైండ్లోకి రాలేదు శివగారు అంటుంది. ఇప్పుడెలా ఉన్నారు అంకుల్? నీ జాబ్ ఎలా ఉంది అని అడుగుతాడు. బాగున్నారు, జాబ్ కూడా ఓకే అని చెబుతుంది. మరిప్పుడు మనం పెళ్లి చేసుకుందామా అని డైరెక్ట్గా అడిగేస్తాడు శివ. ఇందు షాక్ అవుతుంది. అంటే ఇంకా శివగారు పెళ్లి చేసుకోలేదా అని ఒకవైపు తనని పెళ్లి చేసుకుంటాడని మరోవైపు ఆశ్చర్యంతో అలాగే చూస్తూ ఉంటది అయోమయంగా. ఏంటి అలా చూస్తున్నావు? నేను వేరే ఎవరినైనా పెళ్లి చేసుకుని ఉంటాను అనుకున్నావా అని అడుగుతాడు శివ. అవునని తలూపుతుంది. శివ చిన్నగా నవ్వి, నువ్వు దూరమైతే తప్ప నిన్ను ప్రేమిస్తున్నానని నాకు అర్థం కాలేదిందు. నిన్ను మనసులో పెట్టుకుని వేరే వాళ్ళని ఎలా చేసుకుంటాను? అందుకే అమ్మ వాళ్ళు పెళ్లి చేసుకోమని టార్చర్ చేస్తున్నా చేసుకోలేదు అని అంటాడు. ఇందుకు హ్యాపీగా అనిపిస్తుంది. కానీ వెంటనే నేను సెకండ్ హ్యాండ్ కదా, శివగారికి నేను సరిపోతానా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి ఇందు, ఏం ఆలోచిస్తున్నావు అని అనగానే అది 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 అతడు నా మెడలో తాళి కట్టాడు కదా, అంటే నేనిప్పుడు సెకండ్ హ్యాండ్ అన్నట్టే కదా. తర్వాత మీకేమైనా ఇబ్బంది అవ్వచ్చు నన్ను చేసుకుంటే అంటుంది. వాడు తాళి కట్టిన క్షణమే నువ్వు తీసేశావు. ఆ మాత్రానికే సెకండ్ హ్యాండ్ అవ్వవు నువ్వు. అలాంటి ఆలోచనలు ఏమి పెట్టుకోవద్దు అని చెప్తాడు శివ. మీకు ప్రాబ్లం ఉండకపోవచ్చు, కానీ మీ ఫ్యామిలీకి ఉండొచ్చు కదా అని అంటుంది ఇందు. శివ చిన్నగా నవ్వి, నాకు నా ఫ్యామిలీకి ఎలాంటి ప్రాబ్లం లేకపోతే నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమే కదా అని అడుగుతాడు శివ. కాసేపు ఆలోచించి అవును అంటుంది. అయితే రేపే మా ఫ్యామిలీతో వచ్చి మీ వాళ్ళతో మాట్లాడతాను అంటాడు శివ. సరే అంటుంది. కానీ వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకుంటారా అని ఆలోచిస్తూ కాఫీ తాగుతుంది. మార్నింగ్ లేచి ఫ్రెష్ అయి హాల్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇందు. నిజంగానే శివ వాళ్ళ ఫ్యామిలీతో వస్తాడా అని. ఏంటే ఈరోజు ఆఫీస్ లేదా, వెళ్లకుండా ఇంట్లోనే అటు ఇటు తిరుగుతున్నావు అని అంటుంది రాధిక. అబ్బా, ఒకరోజు పోకపోతే ఏమైంది, మా ఫ్రెండ్ వస్తానంది, వెయిట్ చేస్తున్నా అంటుంది. ఫ్రెండా? ఎవరా ఫ్రెండు? ఆఫీస్ మానేసి మరీ వెయిట్ చేస్తున్నావు అని అడుగుతారు రాధిక గారు. అప్పుడే విష్ణు గారు బయటికి రావడంతో, చూడండి నాన్న, ఒక్కరోజు ఆఫీస్కి వెళ్ళకపోతే ఎన్ని ఆరాలు తీస్తుందో మీ ఆవిడ అని కంప్లైంట్ చేస్తుంది. తన గురించి వదిలే, కానీ ఏదైనా హెల్త్ ప్రాబ్లమా అని అడుగుతారు విష్ణు గారు. అదేం లేదు నాన్న, మా ఫ్రెండ్ వస్తా అని వెయిట్ చేస్తున్నా అంటుంది. సరే అయితే నేను ఆఫీస్కి వెళ్తాను అని సోఫా నుంచి విష్ణుగారు లేవగానే, అయ్యో నాన్న వెళ్ళిపోతున్నారే, ఈ శివగారేమో ఇంకా రాలేదు, అసలు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకుని ఉంటారా, ఒప్పుకుంటే ఈ పాటికి వచ్చేవాళ్ళు కదా అని కొంచెం నిరాశ చెందుతూ ఉండగానే శివ వస్తాడు విత్ ఫ్యామిలీ. వాళ్ళని చూడగానే ఇందు మొహంలో మెరుపు కనిపిస్తుంది. ఎవరిందు వచ్చిందని విష్ణుగారు చూసేసరికి శివ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ గుమ్మం దగ్గర ఉంటారు. వాళ్ళని ఆశ్చర్యంగా చూస్తూ, రండి
అని లోపలికి ఆహ్వానిస్తారు విష్ణు గారు. సో ఇదేనండి నా ప్రేమ నీకోసమే 19th చాప్టర్. రేపు అంటే నెక్స్ట్ ఎపిసోడ్కి మన ఈ ఫ్లాష్ బ్యాక్ కంప్లీట్ చేసేస్తామన్నమాట. కానీ మీరు ఏదో ఒకటి చెప్పండి, ఈ స్టోరీ నచ్చిందనో నచ్చలేదనో మీ కామెంట్ల ద్వారానో మీ లైక్స్ ద్వారానో. మీరు ఇలా ఖాళీగా చూసి వెళ్ళిపోతుంటే నాకు ఇంకా ఇంకా చదవాలన్న ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు. ప్లీజ్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ద నావెల్ విస్పరర్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మరవద్దు.